ఫ్రెండ్స్‌తో కలిసి కుకింగ్ చేస్తే భలే ఉంటది. కొన్నిసార్లు అది పెంటయినా పర్లేదు, తంటయినా పర్లేదు బాగా అనిపిస్తది. సో, అలా పరమాన్నం స్టార్ట్ చేసాం చేసుకోవడము. ఒక పక్క క్యారెట్ ఫ్రై అవుతుంది. ఇంకో పక్క పరమాన్నం స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఏపేసాము. డ్రై ఫ్రూట్స్ ఏపుకున్న గిన్నెలోనే పాలు వేసుకొని మరగబెట్టేసుకున్నాము. ఈ లోపల నానబెట్టిన రైస్ కూడా పాలు మరిగిన తర్వాత వేసేసాము. బియ్యం వేసినంత వరకు బానే ఉంది. మాకు తెలిసిందేంటంటే గిన్నె చాలా చిన్నదయింది. ఆ పాలలో రైస్ త్వరగా ఉడకదు. అలాగే గిన్నె కూడా చాలా చిన్నదయింది. కుక్కర్‌లో పెట్టాల్సింది. సో, హాస్టల్‌లో ఉన్న ఎసెన్షియల్స్‌తో ఏదో చేసుకుంటున్నాం కాబట్టి ఇంక తప్పదు. అలానే ఉడికిన తర్వాత బెల్లం వేసేసాం. బెల్లం గూడా అయిన తర్వాత ఇంకా డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడర్ గూడా ఏసాము. ఫైనల్‌గా అవుట్‌పుట్ బానే వచ్చింది గానీ గిన్నె చాలా చిన్నదయిపోయింది. పరమాన్నంలో పంకిన్ సీడ్స్ ఏంటా అనుకున్నారా? నేనైతే అలానే అనుకున్నాను. కాకపోతే మా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ తెచ్చి ఏసేసాము. పరమాన్నం అయితే కొంచెం చాలా తియ్యగుంది. కొంచెం స్వీట్‌నెస్ ఎక్కువైపోయింది. బట్ అప్పుడప్పుడు ఫ్రెండ్స్‌తో ఇలా ట్రై చేస్తూ ఉంటే బావుంటది కదా కుకింగ్.